హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఎవరైనా బ్రెయిన్ పెట్టి మంచి గేమ్ ఆడుతున్నారు అంటే అది తనూజ మాత్రమే అని చెప్పవచ్చు. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, అలాగే బయట నుంచి వచ్చే ఇన్పుట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది తనూజ కంటే ఎవరికీ కూడా క్లారిటీ ఎక్కువ లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్పుట్స్ వచ్చే కొద్దీ తనూజ తన గేమ్ని డే బై డే మార్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ టైటిల్ విన్నర్ వైపు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే తన మాస్టర్ మైండ్ బ్రెయిన్కి పని చెప్పి రీతుకి ఒక మంచి అడ్వైజ్ అయితే ఇచ్చింది. ముందుగా రీతు వచ్చి తనూజతో మాట్లాడుతూ, తనూజ, నాకు ఎటువంటి ఇన్పుట్స్ వచ్చినా కూడా ముందుగా అందరూ చెప్పే ఒకే ఒక మాట, నువ్వు ధీమాన్తో కలిసి చేసే పులిహోర యాంగిల్ బయట అసలు వర్కౌట్ అవ్వడం లేదు, అది ఆపి నీ గేమ్ ఆడుకో అని చెప్తున్నారు. అయితే నాకేమీ వాటి మీద ఇష్టం లేదు కదా, కొంచెం కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి మేమిద్దరం కొంచెం క్లోజ్గా ఉన్నాము, ఒక ఫ్రెండ్ లాగే అంతే. కానీ బయట మాత్రం వారేమో అలా మాట్లాడుతున్నారు. నేను ఎంత గేమ్ ఆడినా కూడా నా గేమ్ గురించి ఏ ఒక్కరూ కూడా నన్ను పాజిటివ్గా పొగడడం లేదు అంటూ కొంచెం బాధతో తనూజ వద్ద ఎమోషనల్ అయితే అయ్యింది. దీంతో అక్కడ తనూజ రీతుకి ఒక బ్రహ్మాండమైన అదిరిపోయే ఐడియా అయితే ఇచ్చింది. అది ఏమిటి అంటే, ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిన తర్వాత, అంటే ఇక కెప్టెన్సీ పోటీదారులను బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అన్న సమయంలో రీతు, నువ్వు వెళ్ళి డెమాన్ పవన్ని తన దగ్గర ఉన్న అమౌంట్ నాకు ఇవ్వు అని అడుగు. ఎందుకంటే ఇప్పటికే డెమాన్ 2 వారాలు క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వారం నేను క్యాప్టెన్ అవుతానురా, నాకు హెల్ప్ చేయని నువ్వు అడుగు. ఆ తర్వాత డెమాన్ చెప్పే ఆన్సర్ని బట్టి నిర్ణయం ఏమిటో నువ్వే తీసుకో అంటూ సరైన హింట్ అయితే ఇచ్చింది. దీంతో రీతు వెళ్ళి డెమాన్ పవన్ని అడగగా పవన్ చాలా క్లియర్ కట్గా, నేను నీకు డబ్బులు ఇవ్వను, అది నేను ఇంకో గ్రూప్లో ఆడాను కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆ గ్రూప్ వారికి ఇవ్వాలి, కానీ నీకు ఇస్తే అది ఫెయిర్ గేమ్ ఎలా అవుతుంది అంటూ రీతు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ అయితే ఇచ్చాడు. దీంతో రీతుకి క్లారిటీ వచ్చింది. ఏమిటి అంటే, నేను పవన్ ఇద్దరం క్లోజ్గా లేకపోయినా కూడా మా ఇద్దరం మధ్య క్లోజ్గా ఉన్న షార్ట్స్ మాత్రం బాగా హైలైట్ అయ్యి అది బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతున్నట్టు ఉంది. దీంతో నేను వాడు ఇద్దరం కూడా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతున్నాం కాబట్టి మాపై నెగిటివిటీ పోతుంది, నేను ఎంత గేమ్ ఆడినా కూడా అది పాజిటివిటీకి రావడం లేదు, కాబట్టి ఇకపై నా గేమ్ నేను ఆడుకోవాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. సో మొత్తంగా తనూజ ఇచ్చిన మాస్టర్ మైండ్ ప్లాన్కి రీతు కళ్ళు బైర్లు కమ్మాయి, కళ్ళు కూడా తెరుచుకున్నాయి అని చెప్పవచ్చు. సో మొత్తంగా తనూజ రీతుకు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.